సనాతన ధర్మంలో ప్రతి మూడేళ్లకు ఒకసారి వచ్చే అత్యంత పవిత్రమైన అధిక మాసానికి ఒక విశిష్టమైన స్థానం ఉంది. ఆ శ్రీమన్నారాయణుడు అధిపతిగా వ్యవహరించే ఈ మాసాన్ని పురుషోత్తమ మాసం అని పిలుస్తారు. అయితే ఈ పవిత్ర కాలంలో విష్ణుమూర్తి అనుగ్రహం మనపై పూర్తి స్థాయిలో ఉండాలంటే వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచే 4 వస్తువులను వెంటనే తొలగించాలని పెద్దలు చెప్తున్నారు. అందులో మొదటిది భిన్నమైన లేదా విరిగిన దేవతా విగ్రహాలు. వీటిని ఇంట్లో ఉంచకూడదు, పారే నదిలో నిమజ్జనం చేయాలి. అలాగే ఇంట్లో ఎండిపోయిన మొక్కలు, పగిలిన గాజు పాత్రలు లేదా బీటలు వారిన అద్దాలు ఉంటే అవి లక్ష్మీదేవి ఆగమనానికి అడ్డుపడతాయి. మీ ఇంట్లో కాలానికి ప్రతీకగా నిలిచే గడియారం ఎప్పుడైనా ఆగిపోతే అది కేవలం సమయాన్ని మాత్రమే కాదు, మీ కుటుంబ సభ్యుల అదృష్టాన్ని, పురోగతిని కూడా అక్కడికక్కడే నిలిపివేస్తుంది. అందుకే ఆగిపోయిన గడియారాలను వెంటనే బాగు చేయించాలి లేదా ఇల్లు దాటించాలి. ఈ పురుషోత్తమ మాసంలో మీ ఇల్లు సానుకూల దైవిక శక్తితో నిండిపోవాలంటే ఈ మార్పులు తప్పక చేయండి.